నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడని, శోభిత ప్రెగ్నెంట్ అయిందని, త్వరలో నాగచైతన్య తండ్రి కాబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య శోభిత ధరించిన దుస్తులను చూసి నెటిజన్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. సాధారణంగా ట్రెండీ దుస్తుల్లో కనిపించే శోభిత ట్రెడిషనల్ డ్రెస్సెస్లో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అని భావించారు. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందనే ప్రచారం జరిగింది. దీనిపై నాగార్జున స్పందించారు. నాగార్జున ఇటీవల గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా నుంచి ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలో మీరు తాత కాబోతున్నారని తెలుస్తోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటని మీడియా ప్రశ్నించగా మొదట దాటవేశారు నాగార్జున. మళ్లీ అదే ప్రశ్న ఎదురు కావడంతో ఇక తప్పలేదు, ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఆ వార్తను ఆయన ఖండించలేదు. సమయం వచ్చినప్పుడు తనే ఆ విషయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు నాగార్జున. సాధారణంగా రూమర్లని ఖండిస్తారు, అలాంటి వార్తల్లో నిజం లేదని చెబుతారు. కానీ ఆ సమాధానం దాటవేయడం, సమయం వచ్చినప్పుడు తనే ప్రకటిస్తానని చెప్పడంలోనే అసలు నిజం దాగుంది. ఇప్పుడు శోభిత ప్రెగ్నెంట్గానే ఉందనే విషయాన్ని నాగార్జున చెప్పకనే చెప్పారు. త్వరలో తను తాత కాబోతున్నానే విషయాన్ని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ లెక్కన నాగచైతన్య త్వరలో తండ్రి కాబోతున్నారని, శోభితా పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుందని, మొత్తంగా అక్కినేని ఫ్యామిలీలోకి వారసులు రాబోతున్నారని చెప్పొచ్చు. ఇక నాగార్జున బుధవారం ఏఎన్ఆర్ కాలేజీకి భారీ విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివారలోని ఏఎన్ఆర్ కాలేజీ వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున కాలేజీకి 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ, అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్, మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిధిని సరైన పద్ధతిలో అమలు చేయడానికి మేము ఏఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కలిసి పనిచేస్తాము. సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ సంస్థకు ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం మా బాధ్యత అని తెలిపారు నాగ్.